అమ్మ బంగారం. ఏంటి అన్ని తలిగిస్తున్నావు? పచ్చళ్ళు పెడుతున్నాం కదండి, అందుకని ఎంటుకలు అయ్యి రాలకుండా ఓకే అందుకని పెట్టుకుంటున్నామండి. మరి ఓకే ఓకే ఇదిగోండి. ఓకే 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 ఆ, అవునమ్మా, నీట్గా ఉండాలి చట్నీలు నీట్గా అనగానే. ఉండాలి కదండి చాలా కొంచెం. చాలా నీట్గా పెట్టాలి కదా. అందుకండి అవును. ఇదనే కాదు, ఇప్పుడు మాస్క్ మామూలుగా ఉందనుకో, మాట్లాడుతూ ఉంటావు కదా, అవును, అవి రాలుతూ మాట్లాడినప్పుడు ఉంటాయి. కొంచెం ఏమన్నా మన పోగదు కదని. అవును, ఎందుకంటే ఇది 10 మంది టేస్ట్ చేసి తినేది కదా. అంతే కదండి. ఆ? అవునండి. మనం ఎలాగా నీట్గా ఉండాలనుకుంటున్నామో మరి మన మన దగ్గర కొనుక్కొని తిని వాళ్ళందరూ కూడా మరి ఆరోగ్యంగాని సంతోషంగా ఉండాలి కదా. అవునమ్మా, కరెక్ట్ చెప్పావు. హాయ్ ఓకేరా. అండి, బాగున్నారండి? ఏం చట్నీ అమ్మా? ఉసిరికాయ చట్నీ అండి, ఉసిరికాయ పచ్చడి అండి. ఇదిగో చూడండి, ఓకే ఉసిరికాయ పచ్చడి ఓకే. నేను చూపిస్తానండి. చెప్పరా, ఈ ఉసిరికాయలు ఏంటి, ఎట్లా తెచ్చావు, ఎట్లా స్టార్ట్ చేసావు ముందు? ఏమండి, ఉసిరికాయలండి 4 కేజీలు ఉసిరికాయలండి. అయితే అండి ఈ పచ్చడి ఆర్డర్ వచ్చిందండి. అయితే శుభ్రంగా తెచ్చి ఫ్రెష్గా ఉన్నాయండి. మార్కెట్కి వెళ్ళాము ఈరోజు. మార్కెట్కి వెళ్ళి ఫ్రెష్గా ఉన్నాయి తెచ్చి కడిగేసి ఒక 2-3 గంటలు ఆరబెట్టామండి పేనగాల కింద. ఆరబెట్టి శుభ్రంగా బట్టెట్టి తుడిసేసి మరి నూనెలో వేపామండి. ఇగో చూడండి, ఇట్లా నూనెలో వేపాను చూడండి. కొంచెం పసుపు, ఒక 1/2 లీటర్ ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసి వేపా చూడండి. ఇగో చూడండి ఎలా మగ్గిపోయిందో చూడండి, సిదిగిపోతున్నాయి. ఇట్లా వేపాలండి, ఇలా వేగాలి. అప్పుడు సేదు ఉండదు, ఒగరు ఉండదండి. తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది పచ్చడి. ఉసిరికాయ కూడా తినలేని వాళ్ళు కూడా ఒగరు ఉంటుందని చాలామంది తింటారు పెద్ద ఉసిరికాయ. ఇది షుగర్కి కానీ అన్నింటికి మంచిదండి. ఇది షుగర్కి చాలా మంచిది. రోజు ఒక కాయ తింటే చాలా చాలా మంచిది. ఒక కాయ ఏంటమ్మా, పొద్దుట సాయంత్రం మధ్యలో కూడా 3 పూటలు తిన్నా ఏం కాదు. తినచ్చు కానీ ఇష్టపడతారు కాబట్టి మీకు పెరుగన్నంలో కానీ ఫస్ట్ అన్నంలో కానీ ఎప్పుడైనా సరే ఇంత పచ్చడి వేసుకుని ఉసిరిగా తినండి, రోజు తినండి. ఇగో చూడండి, మంచిగా మెత్తగా అయిపోయింది. 4 కేజీలు అండి. మరి ఇవన్నీ కూడా చాలా గుబగుబలాడుతుంది రా. అసలు ఆ చట్నీ పెట్టక ముందే పెట్టి తినేసే అనుభూతి కనబడుతూ ఉంది. మసాలాలండి ఏమ్మా చెప్పమ్మా. ఇగోండి, ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. చెప్పరా, ఒకటి చెప్పు. ఆవపిండి అండి, ఇదంతా ఆవపిండి. జీలకర్ర పొడి అండి, మెంతు పొడి, ఎల్లుల్లిపాయలు మంచిగా ఒలిసేసి మిక్సీ కొట్టి, కొంచెం కచ్చపిచ్చ మిక్సీ కొట్టానండి. మిక్సీ కొట్టి కొంచెం నూనెలో ఇట్లా వేపి పెట్టేశాను. ఇవ్వండి కారం అండి, ఇది కారం అండి. ఇదేమో సాల్ట్, ఉప్పు అండి. కళ్ళుప్పు తీసుకున్నానండి నేను. కళ్ళుప్పు తీసుకుని వేపేసి పొయ్యి మీద మిక్సీ కొట్టానండి. మిక్సీ కొట్టి పెట్టాను. ఇగోండి, ఇందులోకి నిమ్మరసం తీసేసి వడగట్టేసుకున్నానండి. ఎందుకంటారా, ఇది పెద్ద గిన్నె, అది ఉసిరికాయలు వేపిన గిన్నె అండి ఇది. అందుకే ఇంకా అందులోకి నిమ్మకాయలు పిండేసుకుని ఇంకా అంతా వడగట్టేసి పక్క పెట్టేసుకున్నాను. మరి కలిపేసి ఎలా కలపాలో మీకు ప్రాసెస్ చూపించేస్తాను, వచ్చేసేయండి. మరి ఎట్లా అనేటిది కొలతమ్మా. కొలత ఓకే ఓకే, గ్లాసులో వేస్తున్నాం. ఓకే అండి, ఇది పావండి ఇది పావు గ్లాసు. అయితే నేను ఈ నిమ్మకాయ రసంలో వేసేస్తున్నానండి. ఇవన్నీ నిమ్మకాయ రసంలో వేస్తున్నానండి. ఒకటి దీంతో 3 గ్లాసులు వేస్తానండి నేను కారము. తర్వాత ఎందుకంటే ఎక్కువ తక్కువ అయితే తర్వాత వేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ తక్కువ అని ఏముండదండి, సరిపోతుంది. కొంచెం ఇది ఘాటు ఉంటుందండి, స్పైసీ ఉంటుంది కాబట్టి నేను 3 గ్లాసులు వేస్తున్నానండి. 3 గ్లాసులు అంటే 1/2 కిలో, 1/4 కిలో అండి. తీరుపావు అంటారు కదండి, 3 పావులండి. అందుకండి నేను 1/2 కిలో పావు వేస్తున్నాను. ఇదిగోండి 2 గ్లాసులు వేసాను. ఇప్పటికి 4 గ్లాసులు వేయాలండి, కానీ కారం ఎక్కువ ఉంటుందని నేను కొంచెం 1 గ్లాస్ తగ్గించాను, సరిపోతుంది.
కేజీకి ఒక గ్లాస్ సరిపోద్దండి ఇది. ఇగోండి ఆఫ్ పిండి అండి, ఆఫ్ పిండి వేస్తున్నానండి. మూడు గ్లాసులు కారం వేసాం కాబట్టి అండి ఒక్క గ్లాసు ఆఫ్ పిండి అయితే సరిపోతుంది. నేను చూడండి ఫుల్గా వేసేసానండి ఆఫ్ పిండి. 3 గ్లాసులు కారం వేసాను కాబట్టి ఒక గ్లాసు ఆఫ్ పిండి వేసాను. మెంతిపొడి అండి, ఇది మెంతిపొడి. మూడు స్పూన్లు వేసానండి మెంతిపొడి. జీలకర్ర పొడి అండి, ఇది 2 స్పూన్లు అండి జీలకర్ర పొడి వేస్తున్నాను. ఇవ్వండి మెంతు పొడి, జీలకర్ర పొడి, గ్లాసు నిండి వేస్తున్నాను. ఎందుకంటే అండి ఒక గ్లాస్ వేస్తున్నాను, మూడు వేసాను కాబట్టి 4 అవ్విందండి. 4 వాటికి ఒక గ్లాస్ వేస్తున్నాను. ఎందుకు ఉప్పు మెత్తగా అయిపోతుందండి, మెత్తగా ఉంటుంది కాబట్టి అండి. ఒకవేళ సరిపోతే మళ్ళీ చూసుకుని వేసుకోవచ్చు. మిక్సీ కొడతాం కాబట్టి అండి మెత్తగా ఉంటుంది. అందుకని నేను ఒక గ్లాస్ వేస్తున్నానండి. ఇదిగోండి ఇప్పుడైతే ఎల్లుల్లిపాయలు మిక్సీ కొట్టి వేసుకున్నాం కదండి. మళ్ళీ చూసుకుని వేసుకోవచ్చు. ఇది నిమ్మరసం అండి, నిమ్మరసంలో కలుపుతున్నాను ఇవన్నీని. ఇవ్వండి ఇది మసాలా అండి. ఇప్పుడు అన్నీ వేసి కలిపాము చూడండి ఆ మసాలా. ఈ ముక్కలకు పట్టేటట్టండి ఈ గ్రేవీ బాగా కలపాలండి. ముక్కలకు పట్టేటట్టు బాగా కలిపితే చూడండి. నేను ఆ ముక్కుకి మాస్క్ పెట్టుకున్నా, వాసన అయితే ఎంత మంచిగా కమ్మటి వాసన వస్తుందంటే అండి. ఎల్లుల్లిపాయలు ఇవన్నీ వేసాం కదా, చాలా కమ్మగా వస్తుంది వాసన. కాసి చల్లారి పెట్టానండి ఆయిల్. ఇవ్వండి కాసి చల్లారి పెట్టాను. చూసుకుని కొంచెం కొంచెం వేసుకుని కలుపుకోవాలండి.
చేయండి, రేపటికే ఆర్డర్ అనుకోండి, ఈ నైట్ పెట్టేసి రేపు చూసి కలిపేసుకొచ్చండి. ఇదిగో చూడండి నూనె ఎలా తేరిందో, ఎలా ఉందో చూడండి. ఇట్లా ఇంకా మళ్ళీ దాని డబ్బా పైన వేస్తానండి నేను. ఇవ్వండి ఇలా ములిగేటట్టు ఎంచక చక్కగా వేయాలి. ఉప్పు కారాలు సంపాలంగా వేసుకోవాలి. అయితే ఏంటంటే కారము అన్ని మసాలాలన్నీ సరిగ్గానే సంపోలంగా సరిపోతాయి. కానీ ఒకటండి, ఉప్పు మాత్రం తక్కువ, చాలా తక్కువ వేసుకోవాలి, చూసుకుని వేసుకోవాలి. 2 రోజులు చూసుకున్న కాకుండా 12 గంటలు సరిపోద్దండి. 2-3 రోజులు అంటారు కానీ కాదండి, 12 గంటలు సరిపోతుంది. మీరు 12 గంటల లోపల ఒక్కసారి మూత తీసి ఉప్పు చూసుకుని ఆ తర్వాత ఉప్పు వేసుకోండి. ఎందుకంటారా, ఉప్పు పెట్టేసింది అనుకోండి కాయకు పెట్టేస్తుంది ఉప్పు. ఉప్పుగా ఉంటే తినలేరు కాయ. అబ్బా ఉప్పుగా ఉంది కదా అని పక్క పెట్టేస్తారు. అందుకనే ఉసిరికాయలో ఎప్పుడైనా సరే, ఉసిరికాయలు ఏంటి ఏ పచ్చళ్ళు అయినా సరే అండి, కాస్త ఉప్పు తగ్గించుకుని వేసుకున్నారనుకో చాలా బాగుంటుంది. అప్పుడు కాయ కూడా తింటానికి కూడా కమ్మదనం ఉంటుంది. కొంచెం ఉప్పు కారం తర్వాత పట్టి చాలా కమ్మదనంగా ఉంటుంది. పులుపు పడుతుందండి, మనం వేసిన నిమ్మకాయ రసం పడుతుంది, ఇవన్నీ పడతాయండి. ఎప్పుడైనా సరే మీరు ఉప్పులు తక్కువ, చాలా మంది తక్కువ ఉప్పు వేసేస్తున్నారు అని పచ్చళ్ళు కొనుక్కోరు కదండి. కానీ ఉప్పు తక్కువ వేసుకుని తినొచ్చండి. ఎందుకంటారా, ఇట్లా ఇంట్లో పెట్టిన పచ్చళ్ళు ఏమండి, ఇదో చూడండి నూనె ఇలా తేరేటట్టు, ముక్క ములిగేటట్టు నూనె వేసుకున్నారు అనుకోండి, కాయ ఖరాబు కాదు, పచ్చడి ఖరాబు కాదు. ఎప్పుడైనా సరే అలా ఫ్రెష్గా తాజాగా ఉంటుంది. ఈ ఇట్లా నిండుగా ఉండాలండి ఎప్పుడైనా సరే. నేను ఈ ఆయిల్ కూడానండి మళ్ళీ డబ్బాలోకి ఎత్తుతాను కదా, పైన వేస్తానండి. అప్పుడు డబ్బాకి ఇంత ఎద్దుగా వేయాలండి, ఇంత నిండుగా వేయాలి డబ్బాకి. ఎప్పుడైనా సరే ఏ పచ్చడికైనా సరే బాగుంటుంది. మరి కలిపేసానండి. మరి మీకు ఎవరికన్నా కావాలనుకుంటే అండి, ఉసిరికాయ పచ్చడి ఏంటి, ఏ పచ్చళ్ళు, అన్ని పచ్చళ్ళు పెడుతున్నామనండి, వెజ్ నాన్ వెజ్ అన్నీ పెడుతున్నాము. మీకు కావాలంటే అండి ఆర్డర్ పెట్టుకోండి, మేము చేయడానికి రెడీగా ఉన్నామండి ఎక్కడి నుంచైనా సరే. ఇదిగోండి ఉసిరికాయ పచ్చడి 4 కేజీలు ఆర్డర్ వచ్చిందండి. ఇది కూడా ప్యాక్ చేసేద్దాం. మళ్ళీ టమాటా పచ్చడి 4 కేజీలు ఆర్డర్ వచ్చిందండి. టమాటా పచ్చడి కూడా కలుపుతాను. మళ్ళీ గోంగూర పచ్చడి కూడా ఆర్డర్ వచ్చిందండి. ఎవరో ఇచ్చారండి, ఆర్డర్ ఇచ్చారు. మరి ఈ 3 పచ్చళ్ళలో నాకు ఆర్డర్ వచ్చాయండి 4 కేజీలు. అందుకనండి ఫ్రెష్గా తాజాగా పెడుతున్నాం మేము. అన్నీ తీసుకొచ్చి ఫ్రెష్గా పెడుతున్నాము. నేను పల్లీల నూనె వేస్తున్నానండి. ఏదైనా సరే ఇంట్లో కొట్టించిన కారం వేస్తున్నాము, మేము ఇంట్లోనే కొట్టిస్తున్నాము. అదే కారం వేస్తున్నామండి, బయట కారం కాదండి, న్యాచురల్గా. అంటే సరే అండి, మీకు ఎవరికన్నా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. మాది వాట్సాప్లో ఫోన్ నెంబర్ ఉంటుంది. మరి ఇక్కడ ఎక్కడికైనా సరే మేము పంపిస్తామండి. 2 రోజుల్లో అండి. మీరు ఈ రోజు ఇచ్చారనుకోండి రేపటికల్లా ఇచ్చేయగలుగుతాము. 2 రోజులు అండి టైం అండి. 2 రోజుల ముందు చెప్పారనుకోండి, మేము ఆ మార్కెట్కి వెళ్ళి అన్నీ తెచ్చుకోవాలి కదండి, దేనికి ఏది కావాలని ఎప్పటికప్పుడు కొనుక్కొచ్చి మేము అన్నీ రెడీ చేసుకోవాలి కదా. అందుకని 2 రోజులు టైం ఇవ్వండి. అందరికీ నమస్కారాలండి. నేను బంగారం యొక్క భర్తను నేను. మరి మా బంగారం చెప్పినట్టుగా అన్నీ కూడా శుభ్రంగా నీట్గా ఇంట్లోనే తెచ్చుకుని ఇంట్లోనే అన్నీ కూడా ఐటమ్స్ అన్నీ కూడా తయారు చేసుకుంటుంది, మిక్సీ చేసుకుంటుంది, కలుపుతూ ఉంది. ఇంకోటండి, ఇప్పుడు కొంతమంది నాన్ వెజ్ తినేటివారు వెజ్ తినరు, వెజ్ తినేవారు కొంతమంది నాన్ వెజ్ తినరు. అట్లాంటి వారి కోసం మేము ఏం చేస్తున్నామంటే అండి, ఎందుకైనా ధర్మంగా పోవాలండి. ఎవరు చూస్తానేదా అనుకోకుండా ధర్మంగా పోవాలి. కాబట్టి నాన్ వెజ్ డబ్బాలు వేరే ఉంటాయండి, వెజ్ డబ్బాలు వేరే ఉంటాయి. అవి నీట్గా శుభ్రం చేసి పక్కన పెడతాము, ఇది శుభ్రంగా చేసి వేరే పెట్టుకుంటాము, డబ్బాలు కలపము. రెండోది, ఎప్పటికప్పుడే ఫ్రెష్గా ఇది చేసేటప్పుడు అది చెయ్యం, అవి చేసినప్పుడు ఇవి చెయ్యం. దానికి దీనికి కూడా ఒక 3 days 4 days గ్యాప్ ఉంటుందండి. నాన్ వెజ్ పెట్టేసిన వెంటనే వెజ్ పెట్టేయడం అట్లా ఉండదు. ఎందుకంటే ఓకే అండి, మరి అందరూ కూడా బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మరి ఆరోగ్యాలు ఇప్పుడు పరిస్థితులు బట్టి, వాతావరణం బట్టి బాగోట్లేదండి. అక్కళ్ళు, చెల్లెళ్ళు, అన్నీలు, బ్రదర్స్ అందరూ కూడా, పెద్దవారు, అమ్మలు, అన్నయ్యలు, తాతలు, ముత్తాతలు అందరూ కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అందరూ కాపాడుకోండి. నీళ్లు, వాటర్ని మాత్రం వేడి చేసుకునే మాత్రమే తాగండి. ఇప్పుడు ఉన్న వైరస్లు చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయి బయట. ఆరోగ్యమే మహాభాగ్యం అండి. అందరికీ
నమస్కారాలండి. మా యూట్యూబ్ ఛానల్ని సింధు పికిల్ మీరు అందరూ ప్రతి ఒక్కరు కూడా చూడాలి. మరి అందరికి ఒకరి నుంచి ఒకరికి ఫార్వర్డ్ చేయాలి. మీరందరూ కూడా లైక్లు చేయాలండి. మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. మా బిజినెస్ని మీరు ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారాలండి.